హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను వీడియో చూసే ముందు అయితే వీడియోకి లైక్ కొట్టండి. ఇంకా అక్కడైతే మార్నింగే టీ అయితే తాగుతూ ఉన్నాను. వీడియో అలాగే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా చాయ్లో బిస్కెట్ వేసుకొని బిస్కెట్ అయితే తింటూ ఉన్నానండి. ఇంకా వీడియో అయితే ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాను నేను మార్నింగే. కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, ఓకేనా? పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే బెండకాయ కర్రీ అయితే వండుతూ ఉన్నాను. రైస్ పెట్టేసాను, బెండకాయ కర్రీ అయితే వండుతూ ఉన్నాను. పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, ఉద్దిపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేసాను. ఇవన్నీ వేసేసి ఫస్ట్ అయితే బెండకాయ అయితే వేపేసుకున్నాను. ఇక పూజ అయిపోయాక రైస్ పెట్టేసి ఇదైతే బెండకాయ చారు వేస్తానని చెప్పాను కదా, ఇంకా బెండకాయ చారు అయితే వేసేస్తూ ఉన్నాను. ఫస్ట్ బెండకాయ వేపుకుంటే జిగురు అనేది పోతుంది. మొట్టి కడాయిలోనే బెండకాయ వేపుకుంటే జిగురు పోతుంది, అప్పుడు మనం వేసుకోవచ్చు. బెండకాయ అయితే మంచిగా వేగుతాను. వీడియోని అయితే లైక్ చేయండి. చింతపండు అయితే నానేస్తాను. కొద్దిగా 5 గంటల వరకు అట్లా అడిగినాం అనుకోండి, ఇట్లయితే వేడి వెళ్ళిపోతుంది అనమాట. లేట్గా 7:30, 7:30కి అట్లా వంట చేసినాం. 7:30 చేస్తే ఇంట్లో వేడి అలాగే ఉంటుంది, ఉబ్బరిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేస్తూ ఉన్నాం. చింతపండు జ్యూస్, చింతపండు రసం, ఈ ఎండాకాలం ఎక్కువ చారులు వేసుకుంటేనే అన్నం అనేది ఈజీగా వెళ్ళిపోతుంది, లేకుంటే ఎక్కువ నీళ్ళ మీదే ఉండవుతాను. ఎక్కువ నీళ్ళే పోతున్నాయి, రైస్ కన్నా ఎక్కువ నీళ్ళే పోతున్నాయి. చింతపండు కొద్దిగా పుల్లగా ఉండదన్నమాట, కొన్ని నీళ్ళు ఎక్కువ వస్తే అది మరి చిక్కగా అవుతుంది.